కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను పొందిన దానిని మీకు మొదట అందించుతని, లేఖనమున రాయబడినట్లుగా క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు పైకి చేద్దాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. నీరసించవద్దు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద చప్పట్లు కొట్టుకొని చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు మన పాపముల కొరకే మరణించెను. ఎవరి కొరకే మరణించాడు? మన పాపముల కొరకే మరణించను. ప్రియులకు దేవుని బిడ్డలారా, 1995వ సంవత్సరంలో మెల్ గిబ్సన్ అనేటువంటి హాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, ప్రియులారా, ఆయన బ్రేవ్ హార్ట్ అనేటి ఒక సినిమా తీశాడు. హాలీవుడ్ చరిత్రలోనే అది ఒక సూపర్ హిట్ మూవీ అండి. కొన్ని వేల కోట్లు అతనికి వచ్చినాయండి. డబ్బు పుష్కలంగా వచ్చిందండి. He has become one of the most successful film taker in the history of the Hollywood. ఈ హాలీవుడ్ సినిమాలు తీయటంలో 1995 సంవత్సరంలో ఆయన ఒక రికార్డ్ బ్రేకింగ్ సినిమాని ఆయన సృష్టించాడు. బ్రేవ్ హార్ట్ అనే సినిమాని. పిల్లారా, ధనం వస్తే ఏమెక్కుద్దండి? మదం ఎక్కుద్ది. మదం ఎక్కితే ఏమెక్కుద్దండి? మాత్సర్యం ఎక్కుద్ది. మాత్సర్యం ఎక్కితే ఏం కనపడదండి? దేవుడు, కన్ను మిన్ను పొరుగువాడు కూడా కనపడ్డండి. అన్ని రకాల వ్యసనాలు వస్తాయి. ఈ మెల్ గిబ్సన్కి కూడా అన్ని రకాల వ్యసనాలు తయారయ్యారు. షార్ట్గా చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ మెల్ గిబ్సన్ అనే వ్యక్తి ప్రియులారా, ఇంకేముంది, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు. సినిమా జీవితానికి అలవాటు పడ్డాడు. ఇంకేముంది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మెల్ గిబ్సన్ అనే వ్యక్తి తాగుడు, శరీర కార్యాలు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా కానీ పాపములో కూరుకొని పోయాడు. ఇంటికి రావడంలో సమయమంతా కూడా పార్టీలలో, పబ్బులలో, తాగుడులో, వ్యభిచారములు గడుపుతూ ఉన్నాడు పిల్లారా. ఇది ఒక సాక్ష్యం పిల్లల మెల్ గిబ్సన్ రాసుకున్నటువంటిది. 1995 సంవత్సరం తర్వాత జీవితం జరిగినటువంటి మార్పులు పిల్లారా. భయంకరమైన పాపములో మునిగిపోయాడు. భార్య హెచ్చరించింది. నిదానంగా అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పిల్లారా. చివరికి అతను ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకేముంది, ఒక రోజున ఇంటికి వెళ్ళగానే భార్య ఇంటిలో ఒక లెటర్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నిన్నుకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కానీ, ఎంత మారతావని ఎదురు చూస్తున్నా కానీ నీవు మారలేదు కాబట్టి నేను నా పిల్లలతో నా ఇంటికి వెళ్ళిపోతున్నా, నీకు నాకు సంబంధం లేదని ఒక లెటర్ పెట్టింది. ఏంటిదా లెటరు? ఏ లెటర్ అండి? కోర్టు నుంచి వచ్చిన లెటర్. ఏ లెటర్ అది? అక్కడ లెటర్ పెట్టి వెళ్ళిపోయిందండి. ఇంకా నిర్వేదములో, డిప్రెషన్లో కూరుకొని పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మెల్ గిబ్సన్ అనేటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్, వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో, నిర్ణయించుకున్నాడు. పలానా రోజు జరిగిన వాస్తవం ప్రియులారా. హోటల్లో, ఒక 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు. తనతో పాటు ఆత్మహత్య చేసుకోవటానికి ఒక పవర్ఫుల్ గన్ ఒకటి తీసుకొని వెళ్ళాడు. తన బాక్స్లో, తన సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి సూట్ కేసుని రెడీకి పెట్టుకొని చక్కగా తాగాడు, తిన్నాడు. తాను చనిపోవటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి ఒక 2 గంటల సమయం పెట్టుకున్నాడు. నా జీవితం ఇంకా వేస్టో, నేను పాపినే, నేను ద్రోహిని, నా భార్య నన్ను విడిచిపెట్టిపోయింది, నా పిల్లలు నన్ను విడిచిపెట్టిపోయారు, ఇక నా జీవితం వేస్తూ బ్రతకటం, నేను పనికిరానటువంటి వాడిని, ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. గన్తోటి కాల్చి చంపుకోవాలనుకున్నాడు. యూరప్ దేశాలలో ఇప్పుడు వెళ్ళినా కానీ హోటల్స్లో సొరుగులో బైబిలు, గదిలో సిలువ ఉంటుందండి. ఇప్పుడు వెళ్ళినా కానీ గదిలో సిలువ ఉంటుందండి. వెళ్ళిన తర్వాత, తాగిన తర్వాత ఆ భయంతో, చనిపోతున్నానే భయంతో, చంపుకోబోతున్న భయంతో తనలో ఉన్న నిశాంత తిరిగిపోయింది. 2 గంటల సమయం ఉందిగా చచ్చిపోవటానికి. తనకు తానుగా నిర్ణయించుకున్నాడు, నేను చచ్చిపోతా 2 గంటల్లో అని. పిస్టోల్ రెడీగా పెట్టుకున్న టేబుల్లో. యథాలాపనగా, కావాలని కాదండి, అక్కడున్న సొరుగును బయటికి లాగాడు. బైబిల్ బయటకు వచ్చింది.
ఏనాడు కూడా బైబిల్ సరిగా చదవాలా తన జీవితంలో, క్రైస్తవుడై ఉండి కూడా. ఆ రోజున ప్రియులారా బైబిల్ తెరిచాడు యథాలాపనగా, టైం పాస్ కోసం. దేనికోసం అండి? సమయాన్ని గడపటం కోసం తీశాడు. తీయగానే అతనికి ప్రియులారా ఏ అధ్యాయం కనబడిందంటే మత్తయి శుభవార్త 26వ అధ్యాయం కనబడిందండి, 1వ వచనం నుండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 1వ వచనం నుంచి కనబడింది పిల్లారా. టైం అవసరం లేదమ్మా, మీరు చదువుకుని ఇంటికి వెళ్ళి. క్రీస్తు శ్రమలు ప్రారంభమవుతాయండి. అక్కడి నుంచి యథాలాపనగా తీసుకున్నాడండి. తీసుకొని చదవటం ప్రారంభించాడు. ఊరికే చదవటం ప్రారంభించాడు. సమయం గడపడానికి ప్రారంభించాడు. 2 గంటల కోసం ముగించాలి, ఎలాగా తర్వాత చచ్చిపోతాం కన్నుతోటి కాల్చుకొని, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, ఇంకా నేను జీవించి వేస్ట్ అనుకున్నాడు. చదవటం ప్రారంభించాడు. సమయాన్ని గడపడం కోసమై, టైం పాస్ కోసం చదవటం మొదలుపెట్టాడు. చదివాడు. ఇంకా చదువుతూనే ఉన్నాడు. చదువుతూ ఉండగా ప్రియులారా తనకు తెలియకుండా తనకే కళ్ళమ్మటి నీళ్ళు రావటం ప్రారంభించింది. తన పాప జీవితాన్ని రివైండ్ చేసుకోవటం ప్రారంభించాడు. ఏడవటం ప్రారంభించాడు. మళ్ళీ చదివాడు. అక్కడి నుంచి మళ్ళీ చదివాడు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయాయి. యేసు యొక్క శ్రమలని, యేసు యొక్క సిలువని, యేసు యొక్క మరణాన్ని చదువుతూనే ఉన్నాడు పిల్లారా. 3 గంటలు అయిపోయాయి, 4 గంటలు అయిపోయాయి, 5 గంటలు అయిపోయాయి. మళ్ళా యేసయ్య శ్రమలని చదువుతూనే ఉన్నాడు. ఆ సిలువంక చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా సమయం చూసుకున్నాడు. తాను అనుకున్న సమయం అయిపోయి అప్పటికి 2 గంటలు అయిపోయి 3 గంటలు ఎక్కువైపోయింది. అయ్యో అదేంటి, నేను చచ్చిపోవాలగా, నన్ను నేను చంపుకోవాలగా, ఏంటి నేను ఏడుస్తున్నా, ఏమైంది నాకు, నేను ఎందుకు ఇలా చేస్తున్నా, నేను ఏడవటం ఏంటి అని మరలా బైబిల్కి వెళ్ళి చూశాడు. అప్పుడు అన్నాడు, నేను చచ్చిపోను, నా కోసం ఒక కరుణామయుడు దేవుని కుమారుడు సిలువలో మరణించాడు కాబట్టి నేను చనిపోవలసిన అవసరమో లేదో, కానీ నేను చనిపోవాలి. దేనికోసం? నా పాపానికి నేను చనిపోవాలి, నా చెడు జీవితానికి నేను చనిపోవాలి, నా పాప జీవితానికి నేను చనిపోవాలి, నా వ్యసనాలకు నేను చనిపోవాలి. నా కొరకై చనిపోయి నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి క్రీస్తు భగవానుడు సిలువలో వేలాడాడు కాబట్టి నేను చనిపోతా, నా పాప జీవితానికి, నా చెడు జీవితానికి నేను చనిపోతా అని తన పాపాన్ని విడిచాడు. మారు మనసు పొందాడు. మంచి జీవితం ప్రారంభించాడు. ఆ తరువాత పిల్లారా 2005వ సంవత్సరంలో ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, మీకు అందరూ తెలుసండి, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాని, క్రీస్తు శ్రమలని ప్రియులారా ఆయన మనందరికీ చూపించడానికి ప్రయత్నం చేశాడు. అది హాలీవుడ్లోనే అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టిందండి. అతని యొక్క వ్యక్తిగత అనుభవం నుండి, క్రీస్తు శ్రమల నుంచి, క్రీస్తు సిలువ ధ్యానం నుంచి వచ్చినట్టు సినిమా ప్రియులారా ఇది. గొప్ప మార్పును తీసుకొచ్చినటువంటి గొప్ప సినిమా ప్రియులారా ఇది. ఆ రోజు అన్నాడు ఆయన, నేను చనిపోవలసిన అవసరమో లేదు. ప్రియబిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితాన్ని చూసి నువ్వు అసహించుకుంటున్నావా, నీ బ్రతుకును చూసి నువ్వు అసహించుకుంటున్నావా, ఎవరో ఏదో అన్నారని, నాకేదో మార్కులు రాలేదని, నా జీవితం బాగలేదని, అప్పుల బాధలో ఉన్నానని, లేకపోతే ఏదో వ్యసనాలలో ఉన్నావని నిన్ను చూసి నువ్వు అసహించుకుంటున్నావా, నీ కొరకై సిలువలో ఒక వ్యక్తి మరణించాడు. నువ్వు చనిపోవలసింది ఈ జీవితం నుండి కాదు, నీ పాపానికి నువ్వు చచ్చిపోవాలి, నీ చెడు జీవితాన్ని నువ్వు చచ్చిపోవాలి. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య తన సిలువ వంక చూచి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడో, ఆయన చెంతకు రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన మరణించింది నీ కోసమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం త్వరగా ప్రియులారా. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రస్తుత దుష్టయుగము నుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి మన పాపముల కొరకు క్రీస్తు అర్పించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన పాపముల కొరకై ఆయన మరణించాడు. నీవు నేను కూడా మరణించాలి. దేనికోసం? మన పాపాల కొరకై. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, నేను చెప్పునది ఏమనగా మీరు ఆత్మ యందు జీవించండి బిడ్డలారా, శరీరానుసారముగా జీవించకండి.
శరీరాన్ని తృప్తిపరచకండి, శరీరాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి. ఎలయన శరీరము కోరునది ఆత్మ కోరిన దానికి విరుద్ధముగా ఉండును. ఈనాడు ప్రియులారా, ప్రభువు చివరిగా ఈ మాటలు నీతో పలుకుతున్నాడు, ప్రతి ఒక్కరితో పలుకుతున్నాడు. సిలువనాథుడు అంటున్నాడు 23వ వచనంలో, 24వ వచనంలో, క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోను కాంక్షలతోను కూడిన తమ శరీరమును సిలువకు వేసిరి. నీ శరీరాన్ని సిలువకు వేయి, నీ పాపాన్ని సిలువకు అంటగొట్టో, నీ పాపాన్ని సిలువకు అంటగొట్టో. యేసయ్య నీ కోసం మరణించాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం మోకరించుదామా ప్రియులారా, అందరం మోకరించుదామా. మన పాపాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం, మన దోషాన్ని ప్రియులారా ఒకసారి ధ్యానం చేసుకుందాం. దేవా, నేను పాపినయ్యా. ఒక పశ్చాత్తాప గీతాన్ని పాడదాం పిల్లలు, అందరికి వచ్చిన పశ్చాత్తాప గీతాన్ని. అందరం కూడా భక్తితో విశ్వాసంలో ప్రియులారా ఆ క్రీస్తునాథుని దివ్య సప్రసాదాన్ని చూస్తూ, ఆ సిలువనాథుని చూస్తూ ప్రియులారా మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడదాం. భక్తితో విశ్వాసముతో, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా. సిలువనాథుడా నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించి యేసయ్యా. ఓ సిలువనాథుడా, ఓ కనికరం గల తండ్రి, పాపి పశ్చాత్తాపపడ్డప్పుడు నీ సన్నిధికి వచ్చినప్పుడు సిలువలో కారినటువంటి రక్తము ద్వారా ధారలుగా ప్రవహించినటువంటి ఆ జీవజలాన్ని మా మీద ప్రోక్షించయ్యా. నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించయ్యా. మాకు క్షమించు తండ్రి, మన్నించు నాయన. పశ్చాత్తాపంతో వేడుకున్న ప్రియులారా ప్రతి ఒక్కరి చేతులు జోడించి మన పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మోకరించుదాం పిల్లారు, వెలువెన్నట్టు వీళ్ళంటూ అందరూ కూడా మోకరించుదాం. శ్రమల కాలం, పశ్చాత్తాపపడే కాలం, దేవుని యొక్క కృపను పొందే కాలం ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. మన రోత జీవితాన్ని, మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవా పాపినయ్యా, దోహినయ్యా, సిలువతో నన్ను కడిగయ్యా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. యేసు రాజా, సిలువనాథుడా, కరుణామయుడా, నా పాపముల కొరకై సిలువలు నలగగొట్టబడినటువంటి యేసయ్య, నా దోషముల కొరకై సిలువలో మరణించినటువంటి యేసయ్య, నేను పాపిని, నేను ద్రోహిని, నీకే వ్యతిరేకంగా పాపం చేస్తానయ్యా. సిలువ రక్తం నన్ను కడుగయ్యా, శుద్ధి చేయి ప్రభువా. అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అందుడనై అపవాదితో అనుచరుడై, సంచరించి చీకటిలో వంచన చేసితి అందరిలో, వంచన చేసితి అందరిలో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. ఓ కరుణామయ్య, ఓ సిలువదారి, నేను నా కుటుంబానికి వ్యతిరేకముగా చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నా భార్యకు వ్యతిరేకముగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించు నాయన. నా భర్తకు తెలియకుండా చేసిన ప్రతి పాపాన్ని క్షమించు నాయన. నా తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన ప్రతి పాపాన్ని క్షమించయ్యా. నా ఇరుగు పొరుగు వారికి నేను చేసిన ద్రోహాలను క్షమించు నాయన. యేసయ్యా, 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 దావీదు కుమారా, నన్ను కరుణించు నాయన. కలవరమాయ జగమంతా, కలువరిలో సిలువ
చేసితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి అందరి చేతులు చాచుదాం పిల్లలు, అందరి చేతులు పైకి చాచి దేవునికి క్షమణ పొందుకుందాం. దేవా పాపిని యేసయ్యా అందరి చేతులు చాచి సిలువ వంక పిల్లరా, చేతులు చాచి పశ్చాత్తపడాలి. యేసు రాజా, దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చెయ్యి. యేసు రాజా, ఈ పరిశుద్ధ సిలువ రక్తాన్ని మా మీద కడిగి వెయ్యి తండ్రి. మమ్మ శుద్ధి చెయ్యి రాజా, మమ్మ కడిగి వెయ్యి తండ్రి, మమ్మ కడుగు తండ్రి, మమ్మ కడుగు నాయనా. అందరం కలిసి పాడదాం పిల్లరా, అందరూ పాడండి దయచేసి పశ్చాత్తాపంతో పాడండి. అనుచరునై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి అందరినో వంచన చేసి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. యేసు రాజా, దావీదు కుమారా, కరుణ కలిగినటువంటి తండ్రి, నా పాపముల కొరకై సిలువలో మరణించినటువంటి కరుణ కలిగినటువంటి యేసయ్యా, ఓ యేసు రాజా, నన్ను క్షమించు నాయనా, నా దోషాలు మన్నించయ్యా, నా పాపాలను సిలువ రక్తంతో కడిగి వెయ్యి తండ్రి. నా తండ్రి కడుగు ప్రభువా, కలువరిలో ప్రభువా, సిలువంతా కలవరమాయ జగమంతా పాపిని నా కొరకు ప్రభువా, మరణం పొందిన దేవ నన్ను క్షమించు నాయనా. సిలువంతా కలవరమాయ జగమంతా కలువరిలో సిలువంతా కలవరమాయ జగమంతా పాపినైన నా కొరకు మరణముని జయించితివి మరణముని జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. అందరూ చేతులు జోడించుదాం, అందరూ చేతులు జోడించుదాం. మన పాపాలన్నిటిని తలంచుకొని భక్తితో జపించుకున్న పాప సంకీర్తన జపాన్ని జపించుకుందాం. మనం కలిసి గట్టిగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియరా దేవునికి, గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు. దేవుని మనం క్షమించినటువంటి మన్నించినటువంటి ఆ దేవుని నుండి క్షమాపణ పొందుకుందాం పిల్లారా. ఆ దావీదు కుమారుడు, ఆ శక్తిమంతుడు మన పాపాలు క్షమించి తన సిలువ రక్తంతో కడిగి వేసి మనందరిని దీవించబోతున్నాడు పిల్లారా, మనందరిని ఆశీర్వదించబోతున్నాడు పిల్లారా. భక్తితో విశ్వాసముతో అదే విధముగా మోకరించి శిరమను వంచుడి పాట పాడుకొని
దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వినయముతోడ మీ మాయాద్భుత వరవాయినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప దూతము నిండు పాదవ పందం పంచేయము గ్రహించగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాయినికి శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి.